అనంతపురం నియోజకవర్గంలో రేపు జరగబోయే సామాజిక సాధికార బస్సు యాత్ర గురించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనంతపురం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కలుపుతూ రేపు జరగబోయే ఈ బహిరంగ సభను అనంతపురం ప్రజలందరూ భాగస్వాములై జయప్రదం చేయాల్సిందిగా తెలియజేస్తున్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకి, ముస్లిం మైనార్టీలకి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముస్లింల జీవితాల్లో ఏ విధంగా మార్పు జరిగిందో అందరికీ తెలుసు. గతంలో కేవలం ముస్లిం మైనార్టీలు అంటే ఓటు బ్యాంకుకు మాత్రమే వాడుకున్న ప్రభుత్వాలు చాలా ఉన్నాయి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క విషయంలో కూడా సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ ముస్లిం మైనార్టీలకి స్థానం కల్పించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ మనకు ఈ ఆంధ్రప్రదేశ్లో రావాలంటే దాంట్లో ముస్లిం సమాజం కూడా ఖచ్చితంగా తమ పాత్రను తమ పోషించాల్సిన అవసరం కూడా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ ముస్లిం మైనార్టీల భవిష్యత్తు, వాళ్ళ జీవితాలే మారతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. సామాజికంగా అందరూ బాగుండాలి అనే ఆలోచనతో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి ఆర్థికంగా, అదేవిధంగా సామాజికంగా ఒక గుర్తింపు ఉండాలి, వారు కూడా సమాజంలో భాగమే అనే ఉద్దేశంతో బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ అని చెప్పిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగా రాష్ట్రంలో ఈవేళ చూసుకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి ఎన్ని పదవులు ఇచ్చారు, అదేవిధంగా మహిళలకి ఎన్ని పదవులు ఇచ్చారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సాధికార బస్సు యాత్ర అనే కార్యక్రమం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి ఇంకా గౌరవం దక్కాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో పలు చోట్ల ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ బస్సు యాత్ర అనేది జరగాలనే సహృదయంతో రేపు అనంతపురం నగరంలో బస్సు యాత్ర జరగబోతోంది. అందులో భాగంగా అనంతపురం నగరంలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకందరికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలే కాకుండా ప్రతి ఒక్కళ్ళు రేపు జరగబోయే బస్సు యాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటూ, మరి ఈ బస్సు యాత్ర ఎందుకు జయప్రదం చేయాలా అని ప్రశ్నించుకుంటే రాష్ట్రంలో ఎన్ని పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇచ్చారు, అదేవిధంగా అనంతపురం నగరంలో గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు ఎన్ని పదవులు ఇచ్చారు, ఇందాక మిత్రుడు చెప్పినట్టు క్యాబినెట్ పదవులు అయితే ఏమి, నగర మేయరు, అదేవిధంగా కార్పొరేటర్లు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం నగరానికి ఉర్దూ అకాడమీ చైర్మన్, మరి అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్, అదేవిధంగా చాలా పదవులు ఇంతకుముందు ఎప్పుడే కానీ అనంతపురం నగరంలో ఇన్ని పదవులు మైనార్టీ ముస్లింలకు ఇచ్చిన దాఖలాలు లేవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.